సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అల్లు అర్జున్ ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కు ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. నిన్ననే ఈరోజు 11 గంటలకు అల్లు అర్జున్ విచారణకు హాజరు కావాల్సిందిగా అయితే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్నాడు. ఆయన ఈరోజు విచారణకు హాజరు కావాల్సిందిగా అయితే చిక్కడపల్లి పోలీసులు నిన్న ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత రాత్రి ఆయనకు సంబంధించినటువంటి లీగల్ టీంతో న్యాయవాదులతో అందరితో కూడా ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అంటే న్యాయపరంగా ఎలాగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే అన్ని విషయాలపై కూడా ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఇవాళ ఉదయం 11 గంటలకైతే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం అల్లు అర్జున్ నివాసం వద్ద ఉన్నాము. అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు మోహరించారు, బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ అభిమానులు కావచ్చు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, లేదా ఏదైనా ఆందోళనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఒకవేళ ఈరోజు ఆయన ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరయ్యే అవకాశం ఉండడంతో అయితే ఆ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాము, ఆయనను స్టేట్మెంట్ రికార్డ్ చేసే రోజు, అలాగే గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లే రోజు, అక్కడ నుంచి నాంపల్లికి కోర్టుకు తీసుకెళ్లే రోజు కూడా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అభిమానులతో కిక్కిరిసిపోయి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అన్ని చోట్ల కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి అయితే ఈరోజు విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆయన నివాసం వద్ద ఉన్నాము. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ ఘటనలో. అంటే ఆయన కోర్టుకు వెళ్ళడము, అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకి వెళ్ళడము, అక్కడి నుంచి మధ్యంతర బెయిల్పై తిరిగి రావడము, వచ్చిన తర్వాత శాసనసభ వేదికగా కూడా ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళంతా కూడా ఈ ఘటనపై స్పందించారు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా 2 రోజుల క్రితం కూడా ఓయూ జేఏసీ నాయకులు వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ నివాసం వద్దకు వచ్చి ఆందోళనకు దిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే సంధ్యా థియేటర్ ఘటనలో రేవతి మృతికి అల్లు అర్జునే కారణం. ఆమె కుమారుడు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీటన్నిటికీ ఆయనే కారణం కాబట్టి ఆ కుటుంబానికి పూర్తిగా ఆయన అండగా నిలవాలి. ₹1 కోటి పరిహారం ఇవ్వాలంటే కూడా 2 రోజుల క్రితమే జేఏసీ నాయకులు కూడా ఇంటి వద్దకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉన్నాయి. ఆ రోజు కూడా అల్లు అర్జున్ ఆయన తండ్రి మీడియా ముందుకు వచ్చి ఈ ఘటనపై మేము ఎక్కువగా స్పందించము, అందరం సంయమనం పాటిస్తామని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందువల్ల దీనిపై ఎక్కువగా మేము మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మేము సంయమనం పాటించాలి అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ కేసు ఈ నేపథ్యంలోనే పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్పై ఉన్నాడు. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు అయితే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి హాజరవుతారా లేదా ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయంలో కూడా అల్లు అర్జున్ ఇప్పటికే నిన్న ఆయనకు సంబంధించినటువంటి లీగల్ టీంతో కూడా ఆయన చర్చలు జరిపారు. వాళ్ళు అంటే అధికారులు అంటే పోలీసులు ఈ కేసుకి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఏంటి ఎలాంటి సమాధానాలు చెప్పాలి, జరిగినటువంటి సంఘటనను ఎలా వివరించాలి ఏంటి అనే వాటిపై కూడా ఆయన ఒక క్లారిటీ వచ్చినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఈ ఘటనపై అంటే ఈ నేపథ్యంలోనే మనకు సిపి కూడా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా ఈ ఘటనపై ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే సంధ్యా థియేటర్ వద్ద ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వస్తున్నట్టుగా కూడా యాజమాన్యం ఒక లెటర్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని అనుమతిని రద్దు చేస్తూ కూడా వాళ్ళకి తెలియజేశాము. అయినప్పటికీ కూడా అనుమతి నిరాకరించినప్పుడు కూడా అల్లు అర్జున్ ర్యాలీగా వచ్చి రావడం వల్లే ఈ ఘటన జరిగిందంటూ కూడా సిపి ఆనంద్ కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే అనుమతి రద్దు చేసిన తర్వాత కూడా రావడం వల్లే ఈ ఘటన జరిగింది కాబట్టి అల్లు అర్జున్ దీనికి కారణం అంటూ కూడా సివి ఆనంద్ ఒక 10 నిమిషాల నిడివిగలగనటువంటి ఒక వీడియోను కూడా 2 రోజుల క్రితమే ఆయన విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ అన్ని పరిణామాల నేపథ్యం అయితే పోలీసులు ఆయనకు అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు అయితే అల్లు అర్జున్ హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ధన్యవాదాలు పవన్. హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నేడు పోలీసుల విచారణకు సినీ నటుడు అల్లు అర్జున్ హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు.
పుష్ప 2 సంబంధించి బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తోపుకేసలాటకు సంబంధించి కూడా రేవతి అనే మహిళ అక్కడికి మృతి చెందగా అతని కుమారుడు అయితే ప్రస్తుతం ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే కేసుకు సంబంధించి కూడా మరొకసారి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేసి అతన్ని ఈరోజు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో మరి అతను వస్తారా లేదా అతనికి సంబంధించిన న్యాయవాదుల టీము ఎవరైనా చిక్కడపల్లి పిఎస్కి వస్తారనేది కూడా ఒక సర్వంత ఉత్కంఠ అయితే ప్రస్తుతం అయితే రేపిందని చెప్పొచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా 4వ తేదీన బెనిఫిట్ షో జరిగిన రోజు తర్వాత పోలీసులు అక్కడ మహిళను కాపాడే ప్రయత్నంలో కూడా ఆమె అయితే అక్కడికి మృతి చెందగా ప్రస్తుతం అతని కుమారుడు అయితే క్రిటికల్ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ఘటన పైన పోలీసులు మొదటగా డిసెంబర్ 6వ తేదీన కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు అయితే చేయడం జరిగింది. దీంట్లో కొంతమందిని ముందస్తుగానే అరెస్ట్ చేయడం, తర్వాత ఆ తొక్కిసలాట కారణమైన సంధ్య థియేటర్ యజమానితో పాటు తర్వాత అల్లు అర్జున్కి సంబంధించి కూడా వ్యక్తిగత సిబ్బందిని తర్వాత బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా కేసులు నమోదు చేసి కొంతమందిని అయితే అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. అయితే గత వారం అల్లు అర్జున్ అయితే నేరుగా ఇంటికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అతనికి వైద్య పరీక్షల అనంతరం కూడా ఇటు గాంధీ ఆసుపత్రికి తరలించి నేరుగా కోర్టులో నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయారు. దాంట్లో కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించినప్పటికీ మరొక పక్క కేసుకు సంబంధించి కూడా హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. దాంట్లో హైకోర్టు అయితే ముందస్తు బెయిల్ను మంజూరు చేసి ప్రస్తుతం అయితే ఆ బెయిల్ పైన అల్లు అర్జున్ అయితే విడుదల కావడం జరిగింది. అయినప్పటికీ బెయిల్పై విడుదలైన అల్లు అర్జున్కి సంబంధించి కూడా అయితే 2 సార్లు అతను ప్రెస్ మీట్ పెట్టడం కూడా వాటిపైన కూడా పోలీసులు వివరణ కోరే అవకాశం ఉంది. ఆ నోటీసులో అసలు విచారణకు హాజరు కావాలన్నప్పటికీ ఇప్పటికే ఆ బెయిల్పై ఉన్నప్పటికీ తర్వాత వాటిపైన కూడా వివరణ కోరుతారా లేదా ఇతర సంబంధించి కూడా అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా వాటిపై వివరాలు తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు అయితే అతనికి నోటీసులు జారీ చేయడం, తర్వాత 11 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పిన వెంటనే న్యాయవాదుల సమక్షంలో కూడా అల్లు అర్జున్ చర్చలు జరపడం జరిగింది. చర్చలు జరిపి తర్వాత అసలు విచారణకు హాజరు కావాలని న్యాయవాదులు సలహా ఇచ్చారా లేదా విచారణకు సంబంధించి కూడా ఎలాంటి చర్చకు జరిగారు అనేది కూడా ఒక తెలియాల్సింది. అయితే ఈరోజు మరి అతను విచారణకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయా లేదా అనేది కూడా ఇంకా ఒక స్పష్టత అయితే రావాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలోనే తాజా పరిణామాలు పుష్ప 2 బెనిఫిట్ షాప్ నుంచి తర్వాత నిన్నటి వరకు కూడా ఇటు శ్రీచేదకు సంబంధించి ఎవరైతే చికిత్స పొందుతున్నారో అబ్బాయికి సంబంధించి కూడా ఒకరి తర్వాత ఒకరు పరామర్శించడం, తర్వాత ప్రభుత్వం అయితే ఇటు వారి కుటుంబానికి భరోసాగా నిలిచడంతో పాటు మంత్రి కోమటిరెడ్డి తన కొడుకు పేరు మీద ఉన్న ఏదైతే సొసైటీ ఏదైతే ఉందో దాని నుంచి 25 లక్షల రూపాయలకు సంబంధించి కూడా చెక్కును అందించడంతో పాటు తర్వాత వారికి భరోసాను కల్పిస్తాం, వారి కుటుంబ సభ్యులకు పిల్లలకు కావాల్సిన చదువులు ఏవైతే ఉందో అవన్నీ కూడా నేనే భరిస్తానని చెప్పి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భరోసాను ఇవ్వడం జరిగింది. నిన్న చిత్ర యూనిట్కి సంబంధించి ఏదైతే పుష్ప 2కి సంబంధించి చిత్ర యూనిట్ ఏవైతే ఉందో ఆ చిత్ర యూనిట్ 50 లక్షల రూపాయలు కూడా చెక్కును శ్రీచేత తండ్రి భాస్కర్కి అయితే నిన్న కుటుంబ సభ్యులకైతే అందజేయడం జరిగింది. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలోనే చెక్ ఇవ్వడం జరిగింది. కానీ అయినప్పటికీ ఈ పరిణామాలు జరుగుతున్నప్పటికీ ఈరోజు మరొకసారి విచారణకు తను హాజరు కావాలని చెప్పి నోటీసులో చెప్పడంతో కూడా ప్రస్తుతం అయితే ఒక సర్వత ఉత్కంఠ అయితే ప్రస్తుతం అయితే రేపుతుంది. అతను విచారణకు సంబంధించి కూడా మరి ఏ విధంగా ఉండబోతుంది, ఆ విచారణలో పోలీసులు ఎలాంటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా తెలియాల్సింది. ఇప్పటికే కేవలం అంటే న్యాయవాదులతో చర్చించారు కాబట్టి న్యాయవాదుల సలహా మేరకు అతను ఏ విధంగా ముందుకు వెళ్తారో లేదనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.